సో హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడైతే మేము మా ఊరు దగ్గర ఉన్న గండికి అయితే వచ్చాము. ఇప్పుడైతే కార్లో అయితే వెళ్తున్నాం. చూడొచ్చు దారి మధ్యలో మొత్తం అయితే గ్రీనరీగా మొత్తం ఫుల్గా అయితే పొలాలు అన్నీ సూపర్గా అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడైతే వెళ్ళినాకైతే మీకు చూపిస్తాను. అక్కడైతే ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి మంచి క్రౌడ్ ఉంటుందన్నమాట. మామూలుగా వీకెండ్లో ఉంటుంది, సాటర్డే మాత్రం ఎక్కువ రష్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు కూడా ఫుల్ అయితే రష్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి, కంపల్సరీగా నేను చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. ఎక్కడికి వెళ్ళారో, ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. ఇప్పుడైతే మనం వచ్చేసాము గుడి దగ్గరికి అనమాట. మౌంటైన్స్ చూసారా, అవైతే బ్యూటిఫుల్గా ఉంటాయి, గుడి చుట్టూ అనమాట ఉంటాయి. ఇక్కడ శాండ్ ఉంది కదా, అక్కడ వాటర్ వస్తాయి, వాటర్లో స్నానం చేస్తారనమాట. సో ఫైనలీ అయితే మేము వచ్చేసాం గుడి దగ్గరికి. గుడి అయితే అక్కడ ఉంది, ఇంకా మంచిగా కడుతున్నారు అనమాట. ఇప్పుడైతే మనం అన్నదానానికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే క్యూలో అయితే వెళ్తున్నాము. మంచిగా క్రౌడ్ అయితే తక్కువ ఉన్నారు. మా ముందర అయితే ఎవరు లేరు, కానీ ఫ్రంట్లో ఉన్నారు. అన్నదానం అయితే ఫ్రీ, మీకు చూపించాలని చూపిస్తున్నా. ఇప్పటికైతే నేను ముందుకు వెళ్ళా, ఎందుకంటే వీడియో తీసుకునేదానికి ముందుకు వెళ్ళా, అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడైతే వచ్చేసాము. అక్కడ ముందర ఒక ఆయన ఉన్నాడు, అక్కడైతే నేమ్స్ రాసుకుంటున్నాడు అనమాట, అంటే పేర్లు ఎవరు వచ్చారు అనమాట. టికెట్ అయితే లేదు. ఇక్కడైతే క్రౌడ్ అయితే చూడొచ్చు, లైన్లో ఉన్నారు ఫుల్గా. ఇక్కడైతే వీడియో తీస్తే ఏమని అంటారేమో అనుకున్నా, కాకపోతే ఏమనలేదు ఆయన, తీసుకో బాబు అన్నాడు. ఓకే, ఫైనలీ వచ్చేసాం. అక్కడైతే డోర్ ఉంది, ఆ డోర్కి వెళ్తే అక్కడే అన్నమాట అన్నదానము. అక్కడ అన్నదానము పెట్టేస్తారు, ఏమేమి పెడతారో చూపిస్తాను. యాక్చువల్గా అయితే మామూలుగా నార్మల్గా ఇంత క్రౌడ్ ఉంటారు, ఎందుకంటే ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి అందరూ వచ్చారనమాట, అందుకే ఇంత క్రౌడ్ ఉంది. సో మనమైతే ఫ్రంట్కి వచ్చేసాం అనమాట. ఆంటీ వీడియో తీస్తుంటే చూస్తుంది, కానీ ఏమనలేదు. ఫైనలీ మనమైతే వచ్చేసాం. వీడియో అయితే వీళ్ళు ఎవరు అడ్డం వచ్చారు. ఇక్కడైతే మనం ప్లేట్ తీసుకొని లైన్లోకి అయితే వెళ్దాం. ముందరైతే పాయసం పెడుతున్నారు, నేనైతే పెట్టించుకోలేదు, ఎందుకంటే నేను తినను. ఇంతకుముందే వేరే గుడి కాడికి వెళ్ళినప్పుడు తిన్నాను స్వీటు, అందుకే నేను తినలేదు. ముందరికి వెళ్ళి అదేదో సాంబార్ రైస్ అన్నారు, సో అదైతే నేను పెట్టించుకున్నాను. సూపర్గా అయితే ఉంది టేస్ట్. మన గుళ్ళో ఏదైనా తినాలన్నమాట, అది దేవుని ప్రసాదం అనమాట. చూడొచ్చు ఇక్కడైతే అందరూ తింటున్నారు అనమాట. సో ఇక్కడ నేను ఒకటి గమనించాను, ఇక్కడైతే గుడి అంటే గండి పక్కన IIIT కాలేజ్ ఉందన్నమాట. ఇక్కడైతే స్టూడెంట్స్ చాలా మంది అయితే ఉన్నారు, నేను గమనించా. వాళ్ళందరూ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు యూనిఫామ్లో వచ్చారు. ఎందుకని ఆలోచిస్తే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇక్కడ మేము వచ్చాము అంటే వాళ్ళు ఏమైనా మెయింటెనెన్స్ చూసుకునేకి అనమాట, సర్వీస్ చేసేకి వచ్చింటారు అనుకున్నా, కానీ వాళ్ళు అడిగితే వాళ్ళు ప్రాపర్గా చెప్పలేదు. మేబీ నేనైతే అదే అనుకుంటున్నా, ఏమన్నా వీళ్ళు పిలిపించుకొని సమ్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, కంట్రోల్ చేసి ఏమన్నా సర్వ్ చేసే కంటే దేవుని కోసం చేసి ఉండొచ్చు, రావచ్చు, అది తప్పుగా అనుకోకూడదు మనము, అందుకోసం వచ్చింటారేమో అనుకుంటున్నా. ఇక్కడైతే మేమైతే తింటున్నాం. ఫైనల్గా అయితే ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అక్కడ వెళ్ళారు. ఇక్కడ కట్ రైస్ అయితే పెడుతున్నారు అక్కడైతే, ఈ సైడు లెఫ్ట్ సైడు. అదైతే నేను తినలేదు, వీళ్ళైతే మా ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. చూడొచ్చు ఇదైతే సూపర్గా ఉంటుంది. నేను కానీ అప్పుడు ముందుగానే తినేసాను కాబట్టి నేను తినలేదు. వీడైతే పెట్టుకొని వచ్చాడు, వీడియో అయితే తీపించుకోలేదు, వద్దు అంటున్నాడు. ఫైనలీ మేమైతే తినేసామన్నమాట. సారీ, కొంచెం మాట తడబడుతుంది అనమాట, ఏమనుకోద్దు. ఇక్కడైతే చూసారు కదా, ఫుల్ అయితే వ్యూ అయితే ట్రాక్టర్లు అందరూ వచ్చారు, ఎక్కడి నుంచో వస్తారనమాట చూసేకి. న్యూ ఇయర్కి మంచిగా అయితే ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళలేదు మనము. ఈసారి నెక్స్ట్ టైం మంచిగా చూపిస్తాను. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎలా చేస్తారు, అలా ఎలా ఉంటాయి అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే మనము కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాము, ఇంకా చూపిస్తా మంచివి. వీళ్ళైతే వస్తున్నారు, మేము ఫొటోస్ తీ అంటున్నారు, కానీ నేను క్యామ్ అక్కడ పెట్టేసి వచ్చేసాను. నెక్స్ట్ ఏ ప్లేస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, నాకైతే తెలుస్తుంది. ఎలాంటి వీడియోస్ తీస్తే మీకు నచ్చుతాయో అవైతే తీస్తాను. మ్యాక్సిమం అవే తీసేకైతే ట్రై చేస్తాను, ఎందుకంటే మీకు నచ్చితేనే కదా నాకు మంచిగా వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది అన్నమాట. మనది ఇంకా మౌంటేషన్ ఆన్ కాలేదు కాబట్టి
వాచ్ టైం అంటున్నా. మామూలుగా మోనిటైజేషన్ ఆన్ అయితే రెవెన్యూ అంటాను. ఇప్పుడైతే మనకు వాచ్ టైం సబ్స్క్రైబర్స్ కావాలన్నమాట. అందుకోసమే మీరు ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి చెప్తే అవి చేస్తాను. మనమైతే గుడి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే గుడి, ఎందుకంటే న్యూ ఇయర్ అయితే అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడైతే ముందరకైతే వెళ్దాం. ఇక్కడైతే పార్కింగ్ చేశారనమాట. అక్కడైతే సూపర్గా అయితే ఉంటుంది. ఆ పైన యాక్చువల్గా అయితే అక్కడికి వెళ్ళాలి, కాకపోతే వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడే 1 o'clock అవుతుందన్నమాట. మార్నింగ్ వచ్చాము. ఇక్కడైతే మేము ఇంకా వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే వెళ్తున్నాము, చూపిస్తాను. ఇక్కడైతే ఆ సైడ్ ఇంకో గుడి ఉందన్నమాట. ఆ గుడిలో కూడా గుడి అంటే గుడి పక్కనే ఇంకో గుడి ఉందన్నమాట. ఆ గుడిలో కూడా మంచిగానే ఉంటుంది. చిన్న గుడి అనమాట, చాలా సంవత్సరాల నుంచి ఉండే గుడి అనమాట. ఆ సైడు ఆ గుట్ట దగ్గర ఉంది. సో ఈ 2025 అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నా. సో నా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, అలాగే వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా ఈ న్యూ ఇయర్ మొత్తం ఈ ఇయర్ ఎండ్ అయ్యేంతవరకు హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాం. సో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. ఇప్పుడైతే ఇదైతే క్యామ్తో తీసాను, బాగా అయితే వచ్చింది. అప్పుడైతే క్యామ్ మన దగ్గర లేదు, అంటే ఉన్నింది, అక్కడ పెట్టేసి వచ్చాము. సో గుడికి వెళ్తున్నాం అనేసి ఇప్పుడైతే బాగా వచ్చింది, వ్యూ బాగుందనేసి కార్లో నుంచే మీకు చూపిస్తున్నా, బాగా మీకు వ్యూ కనపడాలని అనమాట. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.